భారీ అంచనాల నడుమ ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 విడుదల కానుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే సత్తా ఉందని తెలిపారు. గతంలోనే ఆయన నటించిన వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. మరోసారి సౌత్ ఇండియా సినిమా స్టామినా ప్రపంచం చూడబోతుందని తెలిపారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అగ్ర నిర్మాత సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జైంట్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కుల్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP, సీడెడ్ హక్కుల్ని శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. భారతీయుడు 2 సినిమా ప్రమోషన్ల భాగంగా గుంటూరు నాస్ సినిమాస్ థియేటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సురేష్ ప్రొడక్షన్స్ ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఈవీవి యువ కళావాహిని అధ్యక్షులు వెచ్చ కృష్ణమూర్తి, సురేష్ సినీ ప్రొడక్షన్స్ మేనేజర్ రత్తయ్య, థియేటర్ మేనేజర్ మహమ్మద్ మున్నీరు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈరోజు భారతీయుడు సెకండ్ పార్ట్ సినిమా విడుదల సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా ఈవి కళావాహిని అధ్యక్షులుగా ఉన్నటువంటి వెచ్చ కృష్ణమూర్తి గారికి, అలాగే ఈ సినిమా యొక్క ఆంధ్ర రాష్ట్ర తెలుగు రైట్స్ అన్ని తీసుకున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య గారికి, అలాగే కళాకారిణిగా ఉన్నటువంటి శోభారాణి గారికి, థియేటర్ యాజమాన్యం బాబు గారికి, పాత్రికేయుల మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇంటర్నేషనల్ స్టార్గా ఉన్నటువంటి కమల్ హాసన్ గారి సినిమా భారతీయుడు 2 అంటే కమల్ హాసన్ గారు కేవలం రాష్ట్ర స్థాయి కాదు, లేకపోతే సౌత్ ఇండియా కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ స్టార్గా ఆయన గురించి మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా కమల్ హాసన్ గారు నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, చెడును, అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో ఇదే భారతీయుడు 2 సినిమా భారతీయుడు వచ్చినప్పుడు అప్పటికి ఏ సినిమాలో లేనటువంటి విధంగా, అంటే అప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాని తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని భారతీయుడు 2 కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితులతో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ వాడుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు, లేకపోతే ఈరోజు సమాజంలో అవసరాలని ఏ విధంగా అధికారులు కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు ఏ విధంగా వాడుకుంటా ఉన్నాయో తెలియజేయడానికి నూతనంగా 72 సంవత్సరాలు ఉన్నటువంటి కమల్ హాసన్ గారు ఇటువంటి సినిమాని తీయడం, దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం, అలాగే డైరెక్టర్ శంకర్ గారు ఎంతో ఆయన సినిమాలంటే ప్రజలకు ఒక విభిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నాం. వీళ్ళిద్దరి కాంబినేషన్తో ఈ సినిమా రాబోతుంది కాబట్టి ప్రజలకు ఒక మంచి సినిమాను అందించేటువంటి దాంట్లో శంకర్ గారు కానీ, అలాగే కమల్ హాసన్ గారు కానీ, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి సురేష్ ప్రొడక్షన్స్ రత్తయ్య గారు కానీ